వ్యక్తిత్వము వికాసము చెందును. జీవితానికి ఉపయోగించే నియమాలు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. టుడే టాపిక్ ఏమిటంటే మంచి అలవాట్లు, జీవనోపయోగమైన నియమాలు. మన ఋషి మునులు మానవ జీవితంలో ధర్మం, తత్వము, మనోవిజ్ఞానాలను సరించి మంచి అలవాట్లను, కొన్ని నియమాలు ఏర్పాటు చేశారు. వీటిని పాటించడం మూలంగా మానవ జీవితం ఉజ్వలంగా మారుతుంది. అందువల్ల ఈ నియమాలను పాటించడం ప్రతి బాలుని కర్తవ్యము. మనకంటే పెద్దవాళ్ళను మీరు అని, మన తోటి వారిని, మనకన్నా చిన్నవారిని నీవు అని పిలువవలెను. మన శాస్త్రాలలో నిరంతరం గురుదేవులకు ప్రణామం చేయడం, వారి సేవ చేయడం వలన ఆయువు, విద్య, కీర్తి, బుద్ధి, బలము వృద్ధి అవుతాయని చెప్పబడింది. అందువలన 2 చేతులు జోడించి తలను వంచి వారికి ప్రణామం చేయాలి. భోజనం, స్నానం, శౌచం, దావనాదులు సమయంలోనూ ఈ నమస్కారం చేయరాదు. ఈ స్థితిలో మనం ఉన్నా లేదా ఎదుటివారు ఉన్నా సరే ప్రణామం చేయరాదు. సాష్టాంగ ప్రణామం అన్నిటికన్నా శ్రేష్టమైన అభివాదము. మనకంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వారికి లేచి నమస్కారం చేసి గౌరవించాలి. వారు కూర్చున్న తర్వాతనే మనము కూర్చోవాలి. పరిస్థితుల వలన తల్లిదండ్రులు మీరు అడిగిన కోరికను ఏదైనా తీర్చలేకపోతే ఆ వస్తువు కోసం ఒత్తిడి చేయరాదు. వారికి ఎదురు తిరిగి సమాధానం ఇవ్వకూడదు. సద్గుణాల వలన లాభములు. ప్రాతకాలాన్నే బ్రహ్మ ముహూర్తంలో శుభ సంకల్పం చేసినందువలన లాభము మనం అనుకున్నట్లు జరుగుతుంది. సెకండ్ పాయింట్, ప్రార్థన చేయడం వలన లాభము. హృదయం పవిత్రమవుతుంది, పరోపకార భావన వికసిస్తుంది. థర్డ్ పాయింట్, ఓంకారాన్ని దీర్ఘంగా ఉచ్చరించడం మూలంగా లాభము. చంచలమైన మనస్సు శాంతించి ఆత్మబలం పెరుగుతుంది. 4, ధ్యానం చేసినందువలన లాభము. ఏకాగ్రత పెరుగుతుంది. 5, భ్రామరి ప్రాణాయామం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మౌనం పాటించడం వలన లాభము. అంతర్గత శక్తులు వికసించి మనలో బలం దృఢమవుతుంది. 7, బాల్య సంస్కార కేంద్రంలో నిరంతరం హాజరవడం వలన లాభము. అనేక దుర్గుణాలు, దోషాలు తొలగి వ్యక్తిత్వం వికాసము చెందును.